తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీరు Q&Aలో తప్పించేసుకున్నారు. పుట్టినిల్లు మెట్టినిల్లు అని చాలా తెలివిగా తప్పించుకున్నారు. కాదు, చాలా ర్యాండమ్ గా చెప్పాను నేను అది. ఆ, అంటే ఫస్ట్ ఇది మెయిన్ అంతే కదా. ఇప్పుడు రెండు ఫస్ట్ అయితే నేను యాక్టర్ అవుదామనే వచ్చాను ఇక్కడికి మా ఊరు నుంచి. సో ఆ ట్రయల్స్ లో ఈ హోస్టింగ్ కంఫర్ట్ అయిపోయింది, ఇక్కడ చాలా కంఫర్టబుల్ జోన్ క్రియేట్ అయిపోయింది అండ్ ఫ్యామిలీ ఇష్యూస్. సో ఇంక ఇదేదో బాగుంది కదా అని ఇక్కడ అయిపోయాను. సో ఇప్పుడు వచ్చింది మెయిన్ కాజ్ అది కదా. సో అది వస్తున్నప్పుడు ఇప్పుడు నీకు అది ఇష్టమా ఇది ఇష్టమా అంటే ఎలా చెప్తాను చెప్పండి. సో అందుకని ఆ రోజు అలా ఆల్ ఆఫ్ సడన్ గా అలా వచ్చేసింది. సో రెండు కళ్ళు లాగా అనమాట. సో అది చేసుకుంటాను, ఇది రెండు కళ్ళలాగా ఓకే. రెండు ఒకేసారి వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు ఎక్కువ వచ్చినాయి. లాస్ట్ టైం ఈ సినిమాకే కొన్ని మార్నింగ్ షూటింగ్ చేస్తారు, ఈవినింగ్ హోస్ట్ చేస్తారు. లేదు అలా అక్కడ ఒప్పుకోరు కదా. అది అవుట్డోర్ న్యూజిలాండ్ లోనే ఎక్కడో సెట్ చేశారు. బట్ షీస్ ఇన్ డిమాండ్ అండి, షీ విల్ డూ ఇట్ అండి. ఎందుకు చేయకూడదు? నాకు అప్పుడప్పుడు క్వశ్చన్స్ ఇలా ఎందుకు అడుగుతారు? ఒక్క ఈవెంట్ మాత్రం షూట్ నుంచి వచ్చి చేశాను, ఒక ప్రెస్ మీట్ మాత్రం ఈ షూట్ నుంచి వచ్చి. సో ఇక్కడ లోకల్లో ఉంటే అట్లీస్ట్ అది బెటర్. మార్నింగ్ 6 to 6 కాల్ షీట్ ఉంది అనుకోండి, సో వచ్చి చేసుకోవచ్చు. ఓకే, ఈవినింగ్ అంటే దగ్గరలో అయితే చేసుకోవచ్చు. లేదు ఇంకా అంటే ఫుల్ డే అవుట్డోర్ అంటే ఇంకా కష్టం. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళకి ఇచ్చేయాల్సిందే. మరి కంపల్సరీ మనకు కంఫర్టబుల్ టీమ్ ఉన్నారు అంటే, ఇప్పుడు వీళ్ళు దొరికినట్టు అందరు దొరకాలంటే కష్టం కదా. నెక్స్ట్ మూవీ కూడా మేబీ తెలీదు ఏమవుతుందో, దేవుడి దయ వల్ల. సో నార్మల్లీ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలంటారు అంతే. అంటే ఇది బిగినింగ్ కాబట్టి, యాక్టర్స్ గా బిగినింగ్ డేస్ కాబట్టి దీనిలో పండిపోయారు. దీనిలో డిమాండ్ ఫుల్ ఉంది. మనీ పరంగా చూసుకుంటే రోజు ఈవెంట్ చేస్తూ ఉంటే వచ్చే ఇన్కమ్ తెలుసు మనకి, రెవెన్యూ ఎంత వస్తుంది. ఇది ఈ షెడ్యూల్ రెవెన్యూ వేరు. అది ఇప్పుడు క్యాల్కులేట్ ఉంటుందా? క్యాల్కులేషన్ నాకు ఇప్పుడున్న సినారియోకి నేను బేసిక్ గా నాకు యాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు, చిన్న చిన్న హీరోయిన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను క్యారెక్టర్ ఆర్టిస్టులు ఫ్రెండ్స్ ఉన్నారు. కంపారిటివ్లీ వాళ్ళకంటే నాకే మంచిగా వస్తుంది. అవును, రెవెన్యూ అలా ఉంటది ఎక్కువ. ఐ మీన్ నేను అనేది అదే, డైలీ ఈవెంట్ ఉంటే ఆ రెవెన్యూ ఒక రేంజ్ లో వస్తది. అవును అవును. ఈజీగా 30 days లో ఐ వర్క్ ఫర్ 20 to 25 days ఓన్లీ, నాట్ ఓన్లీ ప్రెస్ మీట్స్, బయట ఈవెంట్లని, కార్పొరేట్ ఈవెంట్లని, ఇన్స్టాగ్రామ్ అని, ప్రమోషన్లని, ఆ సారీస్ అని, అవ్వని ఇవ్వని. సో ఈజీలీ 20 to 25 days వర్క్ ఉన్నప్పుడు సో నాకేమి పెద్ద ఇది అనిపించలేదు. ఓకే, ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ దిస్ కదా. కానీ ఇప్పుడు కంఫర్ట్ జోన్కి వచ్చేసాను కాబట్టి, సో ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఆల్సో అని. సరే చూద్దాము, దీనికోసమే కదా ట్రై చేసాం, మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఎందుకు కాదనుకోవడం అని చెప్పి సో చేశాను అనమాట. బట్ దిస్ అ వెరీ వెరీ ఛాలెంజింగ్ రోల్ నాకు, అసలు మొదట్లోనే ఇలాంటిది రావడం అసలు. నార్మల్లీ పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. అవును, మామూలుగా పేరేంటి? అఖిరానందన్. సో ఫస్ట్ నేను మా ఆయన ఇంట్లో చెప్పినప్పుడు ఇట్లా పవన్ కళ్యాణ్ గారి పేరే పెట్టుకుందాం అనుకున్నాం ఫస్ట్. సో దాని తర్వాత మా ఆయన అన్నాడు కదా, దేవుడు అనే పేరు ఆయనకు ఒక్కళ్ళకే ఉండాలి, సో వాళ్ళ అబ్బాయి పేరు పెట్టుకుందాం అని చెప్పి. సో అట్లా అసలు మా ఇంట్లో అయితే అట్లా ఎట్లా పెట్టుకుంటారు అది ఇది అని మా అత్తమ్మ మా మామయ్య. బట్ దాని తర్వాత అదే అక్షరంతో రావడం తనకు కూడా పెట్టాలని, నక్షత్రం ప్రకారం. సో అఖిరానందన్ అని పెట్టడం అట్లా ఫైనల్లీ. కానీ అప్పుడు షూట్ చేస్తున్నప్పుడు ఓజీదే ప్రెస్ మీట్ వచ్చింది. నేను గోపి గారికి ఎంత చెప్పి ఫీల్ అయ్యానో నేను. ఈసారి ప్రెస్ మీట్ స్కిప్ అయినందుకు ఒక రోలే వస్తుంది. సో అంతకు ముందు కూడా అంతే, హరిహర వీరమల్లు అప్పుడు కూడా నేను షూట్ లోనే ఉన్నాను. అప్పుడు రాలేకపోయాను, ఎందుకంటే వాంటెడ్లీ నేను చెప్పి పెట్టాను ఈవెంట్స్ వాళ్ళకి. సో మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు కళ్యాణ్ గారిది వచ్చితే మాత్రం నాకు డబ్బులు కూడా ఇవ్వకంటే మీరు, నేను వచ్చి చేసేసి వెళ్తా అని. సో పాపం వాళ్ళు జెన్యూన్ గా కాల్ చేశారు. నేను అడిగాను కూడా గోపి గారికి, ప్లీజ్ అండి సాయంత్రం అన్నా పంపించంటే, లేదండి నరేష్ గారు వెన్నెల కిషోర్ గారు ఉన్నారండి కాంబినేషన్. అవును, యాక్చువల్లీ మాకు అది ఎందుకంటే వాళ్ళు చాలా సీనియర్ యాక్టర్స్ కదా. సో వాళ్ళ పాపం వేరే సినిమా చేసుకొని వచ్చి మాకు చేసేవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళ డేట్స్ ఇంపార్టెంట్ కదా అన్నారు, పెద్ద కూలి పని. అవును నిజం, చాలా ఉస్తాద్ మరి ఏంటి ఖర్చు వేసారా? నెక్స్ట్ ఉస్తాద్ వస్తుంది కదా, నెక్స్ట్ మంత్ ఖర్చు వేసాము. ఖర్చు టవల్ బెడ్షీట్ అన్ని వేసి పెట్టాము. కొంచెం రెడ్ టవల్ వేయండి, రెడ్ టవల్ రెడ్ టవల్ వేయండి, కొంచెం పని.